అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముందుగానే చెప్పుడు కాదే, అందరం కలిసి చెప్పాలనే. అవ్వా ఉరకకే ఉరకకే. అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అవ్వ మేమందరం తయారం గాని నేనెట్లున్నా చెప్పవా? నిండుగా వేర్చిన బతుకమ్మలు ఎక్కున్నావమ్మా. అబ్బా అవ్వా మరి మేము ఎట్లున్నామే? గొబ్బెమ్మలు లెక్కున్నారు, గొబ్బెమ్మలు లెక్కున్నారు. నీ అవ్వ నీ నెత్తెంటికలు అన్ని ఊసిపోను. ఏమైనా కళ్ళు మా మీదనే ఇట్లుంటాయి నీకు. నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, నువ్వేంది రోజు కాళ్ళకు పసుపు పెట్టుకొని తిరుగుతావు? యోషల్లే కాళ్ళకు పసుపు పెట్టుకుంటే ఎటువంటి చర్మ రోగాలు రావురా. నీకు ముందే ఉన్నది కదా చర్మరోగం. నీ నోట్ల మన్ను పోయా ముసల్దాన శుభమ్మలకమే అంటే ఎప్పుడు నన్ను తిట్టుకుంటూనే ఉంటావేంది? దీన్ని అయితే ఒక్కదాన్ని మంచిగా మెచ్చుకుంటావు, మమ్మల్ని ఏమో కళ్ళలోనే పెట్టుకుంటావు. మీరు చేసే షాట్లకు ఇంకా ఎక్కువ రాలే. ఓ ముసల్ది కదా వచ్చి మంచి మాటలు మాట్లాడుతుందేమో అంటే చూడు ఎట్లా చేస్తున్నారు. ముసల్ది కదా అట్లనే మాట్లాడుతుంది. మీరు రానే నాకంటే ఎక్కువ ముసలోళ్ళు అవుతారే. మరి అందరికి బొట్లు పెట్టమన్నది ఇంటింటికి పెట్టినావా? బొట్టు మంచిగా ఇంటింటికి పోయి బొట్టు పెట్టి వచ్చిన. ఇంటింటికి పెట్టేస్తావానే? ఇంటింటికి మంచిగా పెద్ద బొట్టు పెట్టి వచ్చిన. పెద్ద బొట్టు ఏడ పెట్టాలి? ముత్తైదల నొసలకు పెట్టాలి. ఆ ముత్తైదలు నాటేనో కలవనో పోతే కడపకు పెట్టి రావాలి. ఓ తింపులాడుకుంటా పోయినావు. ఇంటింటికి పోయి బొట్టు పెట్టరామంటే నేను ఇంటింటికే పెట్టొచ్చిన. నువ్వు మనుషులకు పెట్టాలని చెప్పాలి కదా నాకు. నువ్వు అడిగినావా మరి? మనం ఇక లేట్ చేయకుండా బతుకమ్మలు స్టార్ట్ చేసేద్దామా? మనం ముగ్గురం ఉన్నాం కదా, పెద్ద బతుకమ్మ వేసుకొని ఊరందరినీ పిలుచుకుందాం. సుజాత గట్ల కాదు సుజాత, మనం ఆడకట్లో పోయి బతుకమ్మ ఆడితే చాలా మంది వస్తారు కదా. ఇప్పుడు మనం నలుగురమే ఉంటే బొట్టు పెట్టింది కదా వస్తారు. ఏడా గడప కదా బొట్టు పెట్టింది. ఓ పని చేద్దాం అక్క, నా ఫ్రెండ్స్ కర్ణాటక నుంచి ఉన్నారు, మరి నేను వాళ్ళని దొలకరానా? అయ్యో నా ఫ్రెండ్స్ తమిళనాడు ఉన్నారు, వాళ్ళని దొలకరానా? అరే మా వాళ్ళు ఆంధ్రాలు ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తా. మీ ఊరు వాళ్ళని కూడా పిలువు. అందరిని పిలువుపోండి. మన తెలంగాణ నుంచి నేను పిలుచుకొస్తా. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిను పెద్ద పుల్లిను పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేయో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేయో. ఈ రోజు బతుకమ్మ పండుగ అని నేను పాయసం చేసి తీసుకొచ్చా. ఈ రోజు పండగ కదా, నాకు ఎంతో ఇష్టమైన సున్నుండ తీసుకొచ్చా. అయితే అంబులెన్స్ కూడా తీసుకురావాల్సిందే. నేను పులిహోర తీసుకొచ్చాను తెలుసా? ఏది? ఇదిగో ఇదిగో. పులిహోర గడివ నువ్వు. నువ్వు అందులో కరివేపాకు గడివి కరివేపాకు గడివి. ఏంట్రా ఇది? అరే విష్ణు ఏంట్రా పండగకు వచ్చావు, చాలా ఆనందంగా ఉందాం. కొత్త డ్రెస్ వేసుకున్నావా? మా ఆయన సిద్ధు నా పక్కన లేడు కదా. అలాగైతే భావన రోజు ఆనందంగా ఉంటారు. లిఖిత మొన్న ముంబై నుంచి ఫోన్ చేశారు, నీకు ఒక ఈవెంట్ వచ్చిందిరా, నేనే క్యాన్సిల్ చేసేసా. నాకు చెప్పలేదు సార్. ఎందుకు చెప్పడం, నువ్వే అంటావు కదా రాను ముంబైకి రాను, అందుకే క్యాన్సిల్ చేసేసా. డబ్బులు బాగానే సంపాదిస్తున్నావా? హౌస్ కూడా కట్టుకుంటున్నాను సార్. నువ్వేం హౌస్ కట్టుకున్నావు, ఆడేమో ఆ హౌస్కి వెళ్ళాడు, పిచ్చెక్కిపోతున్నాడు అక్కడ, ఏం చేయాలి తెలియక. దామిని గారు మీరు ఒక పాట పాడగలుగుతారా నా కోసం? ఎందుకండి? అంటే మా అమ్మ తేనె పలుకులు అడిగింది అందుకని. ఓ మై గాడ్. కుల్లబొడిచింది చాలుతి. ఆవిడతో డాన్స్ చేయాలంటే ఫస్ట్ ల్యాడర్ వేసుకోవాలి. నువ్వు 2 అడుగులు లేవు, మళ్ళీ ఆయనతో డాన్స్ చేస్తావా? బాబాయ్ మొన్న వినాయక చవితి ఈవెంట్ లో బాగా చేసామని అన్నారు, అంతే అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే ఆ వినాయక చవితిలో ఆది గారు ఉన్నారు కాబట్టి ఆయనకు లైన్ వేస్తా. ఈసారి ఫోకస్ అంతా మీ మీదే. నువ్వు ఫోకస్ చేయాల్సిన నడియే. మీరు తాటికల్ పాట పాడండి, తాటికల్ తైనాట్లు పాడద్దు. అది కాదు సార్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? ఎందుకు సార్? మంచూరియా అడిగితే మంచి నీళ్ళు ఇస్తున్నారు. మీరు ఫోక్ సింగర్ శైలజ గారు, ఎస్పీ శైలజ గారు కాదు. ఏ ఐశ్వర్య హాయ్. నీ సీరియల్స్ చూస్తాను రా, ఏముంటాయి అబ్బా, నాకు చాలా ఇష్టం.
ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ సీరియల్ ఉంది దాంట్లో చేస్తావేమోనని. చెప్పు తెగద్ది. అదేంటి? అది నేను ఇప్పుడు చేస్తున్న సీరియల్ అండి, అందుకే డేట్స్ అవైలబుల్ లేదు. బిజీగా ఉన్నారు. యా నువ్వేం మాట్లాడతావా? నేను మొదలు పెడితే మామూలుగా ఉండదు. ఐ థింక్ నువ్వు ఎరిచలతో మాట్లాడు. అయిందా బాగైందా? సరే మనం అందరం వచ్చేసాం, ఎందుకు ఎవరు పిలిచారు మనల్ని ఇక్కడికి? అవును, ఎవరు పిలిచారు? సరేనే గారు, మీరు మా పండక్కి రావడం మమ్మల్ని పిల్లలు చాలా హ్యాపీగా అనిపిందండి. అబ్బాబ్బా ఏం సినిమాలు అండి మీ సినిమా, ప్రతి సినిమాకు అద్భుతం తెలుసా. నేను కూడా మీ స్కిట్లు చూస్తుంటానండి. Thank you అండి. మీ స్కిట్ లో ఒక్కొక్క పంచు అద్భుతమా? అంత ఉండవని చెప్పబోతున్నా, మీరు తొందరపడ్డారు. అందరి ముందు పరుగు పోయిందిగా. అవ్వా బతుకమ్మ కదా, ఒక పాట పాడొచ్చు కదా. రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాములో రెదురాయే నమ్మో ఈ వాడలోన. రాములో రెద్రాయే నమ్మో ఈ వాడలోన. ఎండి బిందె తీసుకయలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. అవురా నరేష, నేను కూడా ఎండి బిందె తీసుకొని బాయి నీళ్ళకి పోయినా, మరి వెంకటేశ్వరుడు ఎదురు కాలేడు. నువ్వు పిలిస్తే వీధి చివరన్న వెంకటేశ్వర రాడు, దేవుడు వస్తాడే. వేసేసాడు. అరే నరేష్, బతుకమ్మ పండగ అంటే ఎంత అందంగా ఉన్నారు చూడు అందరూ. వీలే ఒక్కొక్క అందమైన బతుకమ్మలా ఉన్నారా. ఈ పండగ కొంచెం గ్రాండ్ చేయాలంటే ఎవరు రావాలి? వాళ్ళిద్దరు రావాలి. మరి వాళ్ళకి ఫోన్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈటీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇంద్రజ గారు, బతుకమ్మ పండుగ గొప్పతనం ఏంటి? చాలా బాగా అడిగారు. ఏ పండుగకైనా దేవుడిని పువ్వులతో పూజిస్తాం, కానీ పువ్వునే దేవుడిగా భావించి పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. మన ఇంటింట చేసుకునే పండుగ అంటే అది బతుకమ్మ పండుగ. అందుకే ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం పెట్టుకున్న టైటిల్ కూడా ఇంటింట బతుకమ్మ. ఈ బతుకమ్మ చూసావా రష్మి, పువ్వులతో ఎంత అందంగా డెకరేట్ చేశారు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటది మ్యామ్? మనుషులకి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని నిలనాటుతూ, ప్రకృతి లేకపోతే మనం లేము అన్న మాటని సాటి చెప్పడానికి వచ్చిన పండుగే బతుకమ్మ పండుగ. మా ప్రకృతి ఎంత కలర్ఫుల్ గా ఉందో అలాగే మా లేడీస్ అందరూ కూడా ఈ రోజు అంతే కలర్ఫుల్ గా ఉన్నారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ఇంటింట బతుకమ్మ. ఫస్ట్ ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. అయితే షో మొదలు పెడతాము. అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? హలో హలో హలో, బతుకమ్మ పండగ కోసం నన్ను పిలిచారు. నేను కర్ణాటక నుంచి ఇక్కడి దాకా వచ్చాను. ఇప్పుడు నేను లేకుండా మీరు ఆల్రెడీ పండగ స్టార్ట్ చేసేసారా? అలా ఏం కాదు, అసలైన కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? రెడీ? yes yes. ఎక్స్క్యూజ్ మీ శోభా గారు. yes. అబ్బా ఫస్ట్ టైం అబ్బా ఇంత అందాన్ని
ఇంత గ్లామర్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసిన తర్వాత నాకు ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది. అందుకే ఈ రోజు ఇస్తున్నాను. అయ్యా అయ్యా నేను వచ్చి ఎంతసేపు అయింది, నాకు ఫ్లవర్ ఇచ్చావా నువ్వు? తను శోభా శెట్టి, మరి నేను కుప్ప తొట్టి. నువ్వు మనిషివా కోతివారా? అబ్బా ఛే! ఎందుకు ఇవన్నీ వేస్ట్ అబ్బా. ఏమైందండి, ఎందుకు గోల్డ్ అని తీసేస్తున్నారు? ఇన్ని రోజులు ఇది గోల్డ్ అనుకున్నానండి, కానీ ఫస్ట్ టైం రియల్ గోల్డ్ అని చూస్తున్నా. తీసేరా, నీకు అవసరం లేదు. మరి నేనేంటి? ఒసేయ్, తను గోల్డ్, మరి నేనేంటి? బోల్డ్ బోల్డ్. ఈ బోల్డ్నెస్ ఏంటో ఇప్పుడు ఒసేయ్, నా చైనే. ఆమె పక్కన కూర్చుంటేది, గోల్డ్ ఎందుకు నీకు? ఇందాకే కదా చెప్పారు. మీ వెయిట్ ఎంతండి? 49. నేను పర్లేదండి, ఐ విల్ మేనేజ్. 50 కిలో గోల్డ్ అబ్బా మీ పక్కన ఉంటది. ఈ చైన్ ఎంత? ఒరే చాణక్య, నువ్వు రాసిన పంచికి 1,00,000 బొక్క పెట్టుకోవడం ఎందుకురా నాకు? రష్మి, ఆ చేతిలో ఉన్నది వదిలేశారు చూడండి. ఇది రోల్డ్ గోల్డ్ మేడం, ఇది రోల్డ్ గోల్డ్ మేడం. పాపం దడుచుకున్నట్టున్నాడు. బట్ ఎనీవే శోభా శెట్టి గారు, నిజంగా మీరు ఈ రోజు మా బతుకమ్మ ఫెస్టివల్ కి రావడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నిజంగా ఇప్పుడు చాలా నిండుగా ఉంది మా సెట్. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ షురూ ఇంటింటా బతుకమ్మ. ఆల్రైట్, సో ఎపిసోడ్ బిగినింగ్ నుంచి ప్రకృతి బ్యూటీ గురించి, ఫ్లవర్స్ బ్యూటీ గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి మా ఇంటింట బతుకమ్మ బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్ లో బ్యూటీ సినిమా టీం రాకుండా ఉంటే ఎలా? సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మూవీ టీమ్ బ్యూటీ. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బ్యూటీ లైఫ్ లో ఇంకేం అడగను. ఎలాంటి బ్యూటీ అడుగుతున్నారు? రెండు కలపకండి. రెండు కలపకూడదా? ఇది టైటిల్, ఇది వెనకాల ఈ సినిమాలో బ్యూటీ అయిన మా హీరోయిన్ లైఫ్ లో ఇంకేమి అడగను అంటూ అన్ని అడిగేస్తుంటది అనమాట. సో ఏం అడిగినా లైఫ్ లో ఇంకేమి అడగను, ఇది ఒక్కటి చేసి పెట్టంటది అట్లా. ఓహో అట్లానా? సరే, టాప్ 3 ఏంటండి మీ మైండ్ లో? ఫస్ట్ వన్ ఇస్ బైక్ కావాలి. ఓకే. సెకండ్ వన్ ఇస్ అర్జున్ కావాలి. ఓహో. థర్డ్ ఆబ్వియస్లీ మై నాన్న. సూపర్. సో బ్యూటీ సినిమాలో మీరు బ్యూటీ. ఓకే, సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అట్ ద సేమ్ టైం సినిమా నుంచి మా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నిలాకి పాత్ర. ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా, బట్ మేము తెలుగు వాళ్ళమే. ఒడిశానా? మా రష్మిది కూడా అక్కడే. సరే, మేమందరం చాలా ఎఫర్ట్స్ పెట్టి మూవీ తీసాము. మా బ్యూటీ మూవీలో మీరు థియేటర్లో చూసి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ అండ్ ఇక్కడ దేవి ప్రతిరూపాలుగా ఉన్న ఎంతో మంది ఆడవాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇంద్రజ మ్యామ్ మీకు కూడా. సెప్టెంబర్ 19th సినిమా థియేటర్లోకి వచ్చింది. మీరు అందరూ చాలా బాగా ఆదరించారు. ఈటీవీ అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే ఈటీవీ. ఈ సినిమా మేము బ్యూటీ అని పెట్టిన లవ్ స్టోరీ ఉన్న ఎంతో ఫ్యామిలీ ఎమోషన్తో ఉంది. అమ్మ నాన్న మనం ఏది చేసినా లైఫ్లో ఎంత దూరం వెళ్ళినా మనకంటూ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా వచ్చేది మన ఫ్యామిలీ మాత్రమే. ఈ రెండు ఎమోషన్స్ మీరు బ్యూటీలో చూశారు. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది ఎంత లవ్ స్టోరీయో, ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్రీదేవి డ్రామా కంపెనీ టు హ్యావ్ us here. ఇంద్రజ మ్యామ్, సో హ్యాపీ టు మీట్ యూ అగైన్. అండ్ డెఫినెట్ గా మీరు చెప్పిన మాటలతో అయితే అర్థమైంది, దట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఫ్యామిలీ అందరూ కలిసి ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని అందరూ కోరుకుంటున్నాము. ఈ సినిమాకి మా బ్రో ఎలాంటి రివ్యూ ఇస్తారని మీ స్టైల్లో? బ్రో
తప్పు చేస్తే పోలీసులు యూజ్ చేస్తారు లాఠీ. సూపర్ గా ఉంటుంది మా మూవీ బ్యూటీ. బ్రో పల్లెటూరులో ఉంటుంది నువ్వా, అదరగొట్టేస్తాడు బ్రో మా అంకిత్ కొయ్యా. సాయివర్ధన్ గారు, హలో అండి. మరి ఇలాంటి ఒక క్రేజీ టీమ్ తో, ఎస్పెషల్లీ ఇలాంటి ఒక క్రేజీనెస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా క్రేజీగా ఉంది. బాబు సెకండ్ హాఫ్ లో వచ్చి చిన్న ఊపి వెళ్తారు. బ్యూటీ అనే మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఏ క్యూట్ లవ్ స్టోరీ అండి. వీ టార్గెటెడ్ ఆల్ ద ఆడియన్స్, నాట్ ఓన్లీ యూత్. అందరికీ నచ్చింది. ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు అవర్ బ్యూటిఫుల్ కాస్టింగ్ అంకిత్ అండ్ నిలాఖి. నరేష్ గారు, వాసుకి గారు చాలా చాలా ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మెన్స్ చేశారు. అందరూ చూసుంటారు, చూడని వాళ్ళు కూడా ఒకసారి గో టు థియేటర్స్. యూ విల్ డెఫినెట్లీ లైక్ బ్యూటీ. మార్క్ మై వర్డ్స్. డెఫినెట్ గా. అండ్ ఆడియన్స్ లో కూడా somebody wants to speak about beauty. మైసెల్ఫ్ దినేష్ ప్రభా. హాయ్ దినేష్, దేని గురించి మాట్లాడబోతున్నారు? మా ఇంట్లో ఉంటుంది మంచం, నీలాంకి నువ్వేనా ప్రపంచం. హిందీలో వాటర్ ని అంటారు పాని, నీలాంకి నువ్వేనా రాణి. నా వికప్ కోలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా పల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ రియల్లీ స్వీట్. ఇంద్రజ గారు, మా సినిమా టీం గురించి ఏమంటారు? నేను మారుతినగర్ సుబ్రహ్మణ్యం అంకిత్ నాకు కొడుకుగా చేశారు కాబట్టి ఐ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ హిమ్ అండ్ వెరీ వెరీ న్యాచురల్ యాక్టర్. సో ఐ ఆల్వేస్ విష్ ఆల్ సక్సెస్ టు యూ అంకిత్. నిలాంకి, welcome to Telugu industry. You should get lot of good offers and good roles to portray. I wish you all the best. అండ్ ఈ బ్యూటీ మూవీ మీ అందరి లైఫ్ లో కూడా బ్యూటీ చేర్చాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి కోరుకుంటున్నాను. అండ్ yes audience, ఈ బ్యూటిఫుల్ మూవీస్ ప్లేయింగ్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి an outright family entertainer with a cute love story. అంతే కదా సార్?